ఇవాళ 13,000 మందికి ఆడపడుచు పిఠాపురమే కాకుండా పిఠాపురం చుట్టుపక్కల ఆడపడుచులకి కూడా ఇలాగా ఇంట్లో జరుపుకునే వరలక్ష్మి వ్రతం సామూహికంగా జరుపుతున్నారు. రూపుతో పాటు చీర, పసుపు, కుంకుమ అన్ని ఇస్తున్నారు. పిఠాపురం ఆడపడుచులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయండి? అద్భుతం. మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని సంకల్పించారు. లాస్ట్ ఇయర్ కూడా చేసాం, కానీ ఇంత స్కేల్లో చేయలేదు. లాస్ట్ ఇయర్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి, వాటిని రెక్టిఫై చేసుకుంటూ టోటల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, మున్సిపల్ శాఖ వారు వీరంతా ఇన్వాల్వ్ అయ్యారు. దాంతోపాటు మా కార్యకర్తలు, నాయకులు, మా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నారాజీ గారు, జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు గారు, వీరందరూ సార్ యొక్క నిర్దేశానుసారం ఇక్కడ ఏంటంటే సంకల్పం పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఏదైనా కార్యక్రమాన్ని సంకల్పం చేస్తే గత ఆ దైవం యొక్క అమ్మవారి యొక్క కృప ఆల్వేస్ ఉంటుంది. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇన్ని వేల మందికి చేయడం అంటే మామూలు కాదు. ఒక దర్శనం చేయించడం వేరు, పూజ చేయించడం వేరు. ఇంతమందికి వ్రతాలు ఆచరించడం అంటే అద్భుతంగా జరిగింది. ఇప్పుడు రమరమి 7,500 మంది పూర్తవుతున్నారు. ఇంకొక 3 అవుతే మొత్తం మేము అనుకున్నట్టుగా ఆ 12,000 పూర్తవుతాయి. అద్భుతం. మన శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆదేశాన్ని కార్యక్రమం జరుగుతుంది. వారు పిఠాపురంలో ఉన్న ఆడపడుచులకే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాకినాడ రూరల్ కావచ్చు, పెద్దాపురం కావచ్చు, ఈ నుంచి వేలాదిగా జనం వచ్చారు. వీరందరినీ కూడా చాలా వారు చెప్పింది ఒకటే, వారెవరికి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు, వారందరినీ దృష్టిలో పట్టుకుని ఎటువంటి అసౌకర్యం కలగకూడదని నిర్దేశించారు. దాని ప్రకారం ఇక్కడ మేము అమలు చేసాం. అది చాలా ఆ దేవుడి యొక్క కృప వల్ల అది చాలా చక్కగా జరుగుతుంది. అలాగే కూడా 1 గంట 2 గంటల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుందని మేము అంతా భావిస్తున్నాం.